మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. పత్రికల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. కేఎల్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి. వెలుగు మన పీవీకి భారతరత్న దేశ అత్యున్నత పురస్కారం ప్రకటించిన కేంద్రం అంటూ వార్త. ఇది మన పీవీకి భారతరత్న ఇచ్చి పురస్కరించుకున్నారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ కు కూడా ఆర్థిక సంస్కరణలతో దేశాభివృద్ధికి పివి నరసింహారావు పునాది. భూ సంస్కరణలతో పాటు వివిధ రంగాలలోనూ మార్పులు. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా సేవలు. దక్షిణాది నుంచి తొలి ప్రధానిగా, ఏకైక తెలుగు వ్యక్తిగా రికార్డు అంటూ వార్త. మన పీవీకి భారతరత్న ఇచ్చి కేంద్ర ప్రభుత్వం పురస్కరించుకుంది అంటూ మెయిన్ వార్త. ఇది 5వ పేజీలోని వార్త. ఇది ఆయనతో పాటు ఎంఎస్ స్వామినాథన్ కి, ఆ తర్వాత చరణ్ సింగ్, మాజీ ప్రధాని చరణ్ సింగ్ గారికి కూడా పెద్ద పెద్ద మహనీయులు వీళ్ళకి వచ్చిందంటూ. రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం, ప్రజలు కోరుకున్న ఆత్మ గౌరవ చిహ్నాలు తెస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి. రాచరిక ఆనవాళ్లు చెరిపేస్తున్నాం అంటూ నిన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఫైర్ అయిండు. తెలంగాణ తల్లి విగ్రహం మన అమ్మలా ఉండాలి, తెలంగాణ తల్లి మన అమ్మలా ఉండాలి విగ్రహం. నిన్న రేవంత్ రెడ్డి గారు. రాష్ట్ర చిహ్నం ప్రజాపాలనకు దర్పణం పట్టాలి, ప్రజాభిప్రాయం మేరకు టీఎస్ ను టీజీగా మారుస్తున్నాం. ప్రజాభిప్రాయం కోసం టీఎస్ ని టీజీగా మారుస్తున్నాం. గ్రూప్ 1 వయో పరిమితి 46 ఏండ్లకు పెంపు. గ్రూప్ 1 వయో పరిమితి అంటే గ్రూప్ 1 లో ఏజ్ లిమిట్ అనేది 46 సంవత్సరాలకు పెంచుతుంది. ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు రావాలి, కేసీఆర్ సభకు రావాలి అంటూ హితవు చేసేది నిన్న. ఆయన వస్తే 13న మేడిగడ్డ మేడిపండు అన్నం చూద్దాం. కేసీఆర్ డైనింగ్ టేబుల్ మీదనే కృష్ణ నీళ్ల దోపిడి కుట్ర. ఇది గతంలో నేను కూడా చాలా సార్లు చెప్పాను. జగన్ ని కేసీఆర్ పిలిపించుకొని కూర్చుండబెట్టి తినబెట్టి మన నీళ్ళని అప్పనంగా అప్పచెప్పిండు. ఈ పదే పదే చెప్తున్నాం, ఇది కేసీఆర్ చేసిన పనే. ఇది కేసీఆర్ చేసినటువంటి పాపమే ఇప్పుడు ఆ కృష్ణా జలాల మీద మనకు వాట తగ్గడానికి కూడా అదే కారణం. 551 టీఎంసీలకు దానికి కుదించి 290కి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ అది. పులుసు తిని అలుసు ఇచ్చిందే బీఆర్ఎస్ నేతలు, పులుసు తిని అలుసు ఇచ్చిందే కేసీఆర్. రాష్ట్ర పునర్నిర్మాణానికి అన్ని పార్టీలు సహకరించాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు నిన్న అసెంబ్లీ సాక్షిగా. ఇది 2వ పేజీలోని వార్త. ఇది నిన్న అసెంబ్లీలో వాడివేడిగా గవర్నర్ ప్రసంగం తర్వాత చర్చ చాలా వాడివేడిగా జరిగింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ 10 కోట్లు అడిగిండు, అందులో ₹1 ఇంటికెళ్లి ఇచ్చిన ఏసీబీకి ఇచ్చిన వాంగ్మూలంలో శివ బాలకృష్ణ వెల్లడి. 12 ఎకరాల ల్యాండ్ సెటిల్మెంట్ చేసి ₹10 కోట్లు ఇవ్వాలని అన్నాడు. బిల్డర్లు మరియు రియటర్ల నుంచి లంచం డబ్బు కలెక్ట్ చేసి ఇచ్చేవాడిని. తన ల్యాండ్ కు రోడ్డు వేయాలని సోమేష్ ప్రెజర్ చేసినట్టు వాంగ్మూలం. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కథ ఉంటది. ఒక్క కొండను దొవ్వితే ఉన్నదంతా తెలుస్తుంది. ఇక మొత్తం దోచిన కాడికి దోచిర్రు బీఆర్ఎస్. ఏ చిన్న చితిక లీడర్. 9వ పేజీలోని వార్త. ఇది ఇయాలే రాష్ట్ర బడ్జెట్ అంటూ 3వ పేజీలోని వార్త. ఇది మధ్యాహ్నం 12 గంటలకు అసెంబ్లీ ప్రవేశపెడుతున్న బట్టి విక్రమార్క మండలిలో సమర్పించనున్న మంత్రి శ్రీధర్ బాబు ₹2.95 లక్ష కోట్లతో 2024-25 ఓటాన్ అకౌంట్ బడ్జెట్ అంటూ వార్త. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి శ్రీధర్ బాబు గారు బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు అసెంబ్లీలో అంటూ వార్త 3వ పేజీలో ఉంది. గ్రూప్ 4 ఫలితాలు రిలీజ్ అంటూ 9వ పేజీలోని వార్త. ఇది మొదలైన నాగోబా జాతర. నమస్తే తెలంగాణ పత్రిక. నిలువెత్తు తెలంగాణ టీవీ. పీవీకి భారతరత్న చరణ్ సింగ్, స్వామినాథన్ ఇద్దరి చిత్రపటాలు వాళ్ళిద్దరికి కూడా వచ్చింది. భారతరత్న భారత గతిని మార్చిన సంస్కర్తకు దేశ అత్యున్నత పురస్కారం.
కేంద్ర ప్రకటనలతో సగర్వంగా ఉప్పొంగిన తెలంగాణ గుండె. దేశాన్ని 21వ శతాబ్దంలో నడిపించిన పివి నరసింహారావు ఆర్థికం నుంచి అణుశక్తి దాకా పాలనపై చెరగని ముద్ర. ఆయనతో పాటు చరణ్ సింగ్ స్వామినాథన్ కు భారతరత్న. అన్నదాత ఆత్మ బంధువు చౌదరి. హరిత పితామహుడు ఎంఎస్. ముగ్గురికి వచ్చింది. రాజనీతిజ్ఞుడు పివిజీ అంటూ ప్రధానమంత్రి అంటున్న మాటలు ఇవి. ప్రధాని మోదీకి కేసీఆర్ థ్యాంక్స్. పివి భారతరత్న ప్రకటనపై హర్షం. బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ ను ఆమోదించినందుకు ధన్యవాదాలు. పివికి కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సన్నిహితులతో తలుచుకున్న కేసీఆర్. మోదీ తగు న్యాయం చేశారని వ్యాఖ్య అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఇక పొత్తునేలా కాదనగలను అంటూ వార్త. బీజేపీతో పొత్తుపై ఆర్ఎల్డీ చీఫ్ జయంత్ చౌదరి వ్యాఖ్య. తన తాత చరణ్ కు భారతరత్న ఇవ్వడంపై హర్షం. దిల్ జీత్ లియా అంటూ ప్రధానమంత్రి మోదీపై ప్రశంసలు. త్వరలో ఎల్డీఏతో జట్టు కట్టనున్నట్టు సంకేతాలు. 13వ పేజీలో. ఇద్దరు రైతుల ఆత్మహత్య. అప్పు తీర్చే మార్గం లేక ఆదిలాబాద్ జిల్లాలో ఒకరు. మిర్చి పంట దెబ్బతిందని ములుగులో మరొకరు అంటూ వార్త ఇక్కడ 11వ పేజీలోని వార్త. 28న లాసెట్ నోటిఫికేషన్. 15 నుంచి ఆన్లైన్ లో దరఖాస్తు. ఉన్నత విద్యా మండలి షెడ్యూల్ 15 నుంచి ఈసెట్ దరఖాస్తులు. 8వ పేజీలోని వార్త ఇది. ఇవాళ నమస్తే తెలంగాణలో ఎక్కువ ఏం లేదు, మామూలుగా ఉన్న ఇవాళ మాత్రం వార్తలు. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.